హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం రాగి పిండితో చేసుకునే 4 రకాల హెల్తీ స్నాక్ రెసిపీస్ని చూద్దాము. పిల్లలకి స్కూల్కి పంపించడానికి, అలాగే స్కూల్ నుంచి వచ్చాక తినడానికి చాలా బాగుంటాయి. స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు, అలాగే చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. ముందైతే మనం ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని 5 నుంచి 7 నిమిషాల పాటు కలుపుకుంటూ, రాగిపిండి మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగితే మీకు కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వేయించేసుకుని దీన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్లో చిటపడలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని కూడా తీసి మరొక ప్లేట్లోకి వేసేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1/4 కప్పు బాదం పప్పు వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1/4 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. బాదం పప్పు వేగడానికి టైం పడుతుంది, అందుకని ముందు బాదం పప్పు వేసుకుని సగం వరకు వేయించుకుని అప్పుడు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. మనం బాదం పప్పు జీడిపప్పు 2 కలిపి 1/2 కప్పు తీసుకున్నాం కదా, మీరు వీటికి బదులుగా 1/2 కప్పు పల్లీలు వేసుకుని కూడా వేయించుకోవచ్చు. ఈ విధంగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 1/4 కప్పు గోందు వేసుకోవాలి. దీన్ని ఎడిబుల్ గమ్ అంటారండి. కొన్ని రకాల చెట్ల నుంచి తీసిన జిగురు బంక అంటారు కదా, దాన్ని ఎండపెట్టి వంటల్లో వాడతారు. ఈ గోందు మనకి సూపర్ మార్కెట్స్లో, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నెయ్యి కాగిన తర్వాత ఈ గోందు వేసేసుకుని వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి సగ్గుబియ్యం నూనెలో వేసి వేయించితే ఎలా పొంగుతాయో అలా పొంగుతాయి. ఇలా లో ఫ్లేమ్లో వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. చివరిగా ప్యాన్లో ఒక 15 వరకు పండు ఖర్జూరం గింజలు తీసేసి వేసుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. 2-3 నిమిషాల పాటు వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నిటినీ వేయించేసుకుని విడివిడిగా ప్లేట్లోకి పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో మనం వేయించుకున్న గోందు ఉంది కదా, అది వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ప్యాన్లోకి తీసేసుకోవాలి. మనం ఇవి వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, నేను అందులోనే వేసేస్తున్నాను. మళ్ళీ మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇందులోనే 3-4 యాలకులు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే ఇందులో నుంచి నూనె బయటికి రావాలండి. అప్పటి వరకు కూడా బాగా మెత్తగా, చూడండి ఈ విధంగా మనకి నొక్కితే నూనె వచ్చినట్లుగా ఉంటుంది, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం మెజరింగ్ కప్ సెట్స్లో 1/2 కప్ ఉంటుంది కదా, దాంతో వేస్తున్నాను, అందుకే కప్పు నిండుగా ఉంది. బెల్లం వేసాక బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ముద్దగా అవుతుంది, చూడండి ఇంకా ముద్దగా అవుతుంది. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఖర్జూరం ఉంది కదా, అది కూడా వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా నూనె బయటకు వచ్చే విధంగా గ్రైండ్ చేసుకుంటే లడ్డూలు చేయడానికి ఇక మనం నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమాన్ని కూడా గోంద పౌడర్ వేసాం కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న రాగి పిండి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం ఇవన్నీ కలిసిన తర్వాత చేత్తో కంటే కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే అన్నీ కూడా చక్కగా కలుస్తాయి. కొంచెం ఇలా కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు కలిపేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ, మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది ముద్దగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చక్కగా లడ్డు ఈజీగా అయిపోతుంది కదా. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని అంతా కూడా మళ్ళీ ఈ ప్యాన్లోకి తీసేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేశాను. ఈ 2 వాయిలు కూడా ఒకసారి కలిపేసుకుని, 2 కొంచెం కలిసేలాగా కలిపేసుకుని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవడమే. మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసాం కదండి, ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. చక్కగా లడ్డూలు గట్టిగా ప్రెస్ చేస్తూ చేసేస్తే లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి. చూడండి చక్కగా వచ్చిందో కదా లడ్డు. ఎంతో హెల్దీ టేస్టీ రాగి లడ్డు, డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. ఒక చేత్తో లడ్డు చేయడం కష్టంగా ఉంటే ఈ విధంగా 2 చేతులతో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసేసుకోవచ్చు. ఈ లడ్డూని ప్రతిరోజు ఒకటి తిన్నారంటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి ప్యాన్ కేక్స్. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను లావు అటుకులు తీసుకున్నాను. వీటిని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీరు సన్నటి అటుకులు తీసుకోవాలనుకుంటే 1 కప్పు అటుకులు తీసుకోండి. సన్నటివి అయితే పల్చటి అటుకులు అయితే 1 కప్పు తీసుకోండి. నేను లావు అటుకులు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు వేస్తున్నాను. ఒక్కసారి నీళ్ళతో కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసి 1 కప్పు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి. అదే పల్చటి అటుకులు అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, కడగగానే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు రాగి పిండి,
అదే కప్పుతో అరకప్పు సన్నగా తురిమిన బెల్లం, మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయి, అలాగే బాగా పండిన అరటిపండు, మీడియం సైజ్ అరటిపండు ఒకటి వేసుకోవాలి. మీకు అరటిపండు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ అరటిపండు వేయడం వల్ల ఈ ప్యాన్ కేక్స్కి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకుల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఒకసారి స్పూన్తో కలిపేసుకుని అవసరం అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి తొలిపేసుకుని ఆ నీళ్ళు కూడా పోసేస్తున్నాను. పిండిని మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మనం రెగ్యులర్గా దోశ వేసుకుంటాం కదా, ఆ దోశ పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా గరిటె జారుడుగా కలుపుకోవాలి. రాగి ప్యాన్ కేక్స్కి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి కానీ నూనె కానీ స్ప్రెడ్ చేసి ఒక గరిటెడు పిండిని ఈ విధంగా పైనుంచి వేసుకోవాలి. మధ్యలో కొంచెం మందంగా ఉంటుంది కదా, అది కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, మరి పల్చగా స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పైన ఈ విధంగా పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలకి నూనె కంటే కూడా ఇలా నెయ్యితో వేసి పెడితేనే హెల్త్కి మంచిది. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలాంటి హెల్తీ స్నాక్ రెసిపీస్ రాగి పిండితో చేసినవి కొన్ని మన ఛానల్లో ఉన్నాయండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకుని తీసేసుకోవడం. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. వీటిని ఇలాగే తినేయచ్చు, లేదంటే పైనుంచి కొంచెం తేనె వేసుకుని సర్వ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా, మనం అరటిపండు వేసాం కదా అటుకులు, వీటి వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం రాగి పిండితో ఒక హెల్తీ డ్రింక్ రెసిపీని చూద్దాము. ఒక చిన్న గిన్నెలో 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, అలాగే 2 వాల్నట్స్, 1 స్పూన్ గుమ్మడి గింజలు, 1 స్పూన్ పుచ్చగింజలు, అలాగే 1 స్పూన్ అవిసె గింజలు. మీ దగ్గర ఈ పప్పులన్నీ అందుబాటులో లేకపోతే మీ దగ్గర అందుబాటులో ఉన్న పప్పులు వేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసి తగినన్ని నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ తాగాలనుకుంటే నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ తాగాలనుకుంటే మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇవి నానిన తర్వాత బాదం పప్పులకి పైన తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోండి, నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు మరొక పక్కన గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకుని ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఈ కొలతలతో మనకి 2 గ్లాసుల డ్రింక్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు రాగి పిండి కానీ నీళ్లు కానీ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండలేమి లేకుండా కలిపేసుకుని ఇప్పుడు ఈ పిండిని మరుగుతున్న నీళ్ళల్లోకి వేసుకోవాలి. నీళ్ళలో వేసే ముందు మళ్ళీ ఒకసారి కలపండి. కలిపేసి నీళ్ళలో వేసేసి వెంటనే కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపటి చూడండి, ఈ విధంగా చిక్కబడుతుంది. ఇది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టుకుంటుంది. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్గా చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి దీన్ని ఉడికించి పెట్టుకున్నామంటే రాగానే చల్లారిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే చేసేయచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీంతో పాటుగా కొన్ని యాలకుల గింజలు కూడా వేసేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువ పోయొద్దు, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇవి గ్రైండ్ చేయడానికి 1/2 కప్ పైనే వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రాగి జావ ఉంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. అలాగే ఇందులో నేను బెల్లం వేస్తున్నాను. నేను తాటి బెల్లం వేస్తున్నాను. మీరు మామూలు బెల్లమైనా తేనైనా వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని గ్లాసులోకి పోసేసుకోవడమే. పైనుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్తీ డ్రింక్ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తాగడానికి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి బ్రౌనీ కేక్. ముందుగా కేక్ టిన్ని కానీ అడుగు మందం కలిగిన గిన్నె కానీ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. అంచుల్ని కూడా గ్రీస్ చేసుకోవాలి. నేనైతే ఇందులో బటర్ పేపర్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవచ్చు. డస్టింగ్ చేసేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన అడుగు మందం కల్లా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని నేనైతే 5 లీటర్స్ కుక్కర్ పెడుతున్నాను. దీంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాము. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పండిన అరటిపండు, బాగా పండిన అరటిపండు ఒక మీడియం సైజ్ తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది 80 గ్రాములు ఉంది. 80 గ్రామ్స్ అరటిపండు తీసుకుని తొక్క తీసేసి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకుని చూడండి, ఈ విధంగా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి.
రాగి కేక్లో కేవలం రాగి పిండి వేస్ట్ చేసామనుకోండి కేక్ విరిగిపోతుంది. దాంట్లో జిగురు ఉండదు రాగి పిండిలో. అందుకని అచ్చంగా రాగి పిండితో చేస్తే కేక్ విరిగిపోతుంది. అందుకోసం రాగి కేక్ చేసేటప్పుడు అందులో కొంచెం గోధుమ పిండి కూడా వేస్తారు. ఈరోజైతే మనం గోధుమ పిండి వేయకుండా అచ్చంగా రాగి పిండితోనే చేస్తున్నాము. అందుకని బైండింగ్ కోసం అరటిపండు వేస్తున్నాము. చూసారు కదా, అరటిపండు ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 45 గ్రాముల తురిమిన బెల్లం వేసుకుని ఈ బెల్లం కూడా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కరిగిపోయేలాగా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అరటిపండులో కూడా తీపి ఉంటుంది కాబట్టి బెల్లం కూడా ఎక్కువ పట్టదు. పావు కప్పు మనం తీసుకున్న కొలతలకి పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బెల్లం కూడా బాగా కలిసిలా కలిపేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, నూనె వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్ లేని నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే కేక్ మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా చిలికిన పెరుగు, గడ్డ పెరుగు కాకుండా 1 లేదా 2 స్పూన్లు నీళ్లు పోసి చిలికిన పెరుగు, గడ్డలేమి లేకుండా బాగా చిలికిన పెరుగు. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి. ఇలాంటి పల్చటి పెరుగు పావు కప్పు వేసుకోవాలి. అలాని మరి పల్చటి మజ్జిగలాగా చేసుకోవద్దు, చిక్కగానే ఉండాలి. కొంచెం నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు జాలిగరిటె పెట్టేసి దీంట్లో అరకప్పు రాగిపిండి, వెయిట్లో వచ్చేసి 70 గ్రాములు 70 గ్రామ్స్ రాగిపిండి, పావు కప్పు కోకో పౌడర్, వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా, వంట సోడా అవసరం లేదు, బేకింగ్ పౌడర్ వేస్తే సరిపోతుంది. అలాగే 1 లేదా 2 చిటికెళ్ళ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి. స్పూన్తో చూడండి ఈ విధంగా అంటూ ఉంటే కోకో పౌడర్లో మధ్య మధ్యలో కొంచెం ఉండలుగా ఉంటుంది, అవన్నీ కూడా చక్కగా బ్రేక్ అయిపోతాయి. ఇలా జల్లించేసుకుని ఒకే డైరెక్షన్లో ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కేక్ ఎప్పుడు కూడా పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందులో మరొక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు వేస్తున్నాను. మొత్తం అయితే పావు కప్పు పెరుగు, ఇంకొక పావు కప్పు ప్లస్ ఇంకొక టేబుల్ స్పూన్ పెరుగు పట్టింది. ముందైతే పావు కప్పే వేసుకోండి, సరిపోకపోతే అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పావు కప్పు చాక్లెట్ పీసెస్, చాక్లెట్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక పావు కప్పు వేస్తున్నాను. వీటికి బదులుగా మీరు చాక్లెట్ చిప్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ వేసానండి. వెయిట్లో వచ్చేసి ఒక 35 గ్రామ్స్ వరకు ఉంది చాక్లెట్. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా, అందులోకి వేసేసుకొని మధ్యలో ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి బాగా చిన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులతో గార్నిషింగ్ చేసుకోవాలి. బ్రౌనీలో చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా ఈ నట్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్ ఉంది కదా, దాంట్లో పెట్టేసుకుని మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చాలామంది కుక్కర్లో నీళ్లు పోయాలని అడుగుతున్నారండి. మనం స్టీమింగ్ చేయట్లేదు, బేక్ చేస్తున్నాము. కుక్కర్లో నీళ్లు పోయకూడదు. 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒక 25 మినిట్స్ దగ్గర చెక్ చేసుకోండి. నాకైతే 35 మినిట్స్ పట్టిందండి కేక్ బేక్ అవ్వడానికి. టూత్పిక్తో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా రావాలి. ఏమైనా అంటుకున్నట్లు ఉంది అనిపిస్తే మళ్ళీ మూత పెట్టేసి మరి కొంచెం సేపు బేక్ చేసుకోవాలి. మనం తీసుకున్న పాత్ర సైజుని బట్టి లేదా ఫ్లేమ్ని బట్టి కుకింగ్ టైం, బేకింగ్ టైం కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కేక్ బాగా బేక్ అయిన తర్వాత బయటికి తీసేసుకుని కేక్ పైన డ్రై అయిపోకుండా కాటన్ క్లాత్ కానీ లేదంటే ఈ విధంగా నాప్కిన్తో కానీ కవర్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతనే డీమోల్డ్ చేసుకోవాలి. నేను బటర్ పేపర్ వేసాను కదా, దాంతోపాటు బయటకు తీసేసాను. ఇప్పుడు స్క్వేర్ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం అచ్చంగా రాగి పిండితో చేసినా కానీ కేక్ చూసే ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కూడా విరిగిపోకుండా చక్కగా వచ్చింది కదా. అరటిపండు వేసాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి. కేక్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్. మరి మీరు కూడా ఈ కొలతల్లో ఈ బ్రౌనీ కేక్ని, రాగి బ్రౌనీ కేక్ని తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా హెల్దీ కూడా. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.